హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అమ్మాయి గారితో అంతా చెప్పేశారు. అన్నయ్య ఏమిటి నించునే అమ్మాయి గారితో కలలు కంటున్నావు? ఏం కల? అది తీయటి కళ్ళేమ్మా. ఏంటమ్మా? నీకోసం రాఘవరావు గారు వచ్చారు. వచ్చారా? అయ్యా మీరు? విజయ్, నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను విజయ్. ఇన్నాళ్ళు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుపడుతున్నానని చెప్పటానికి వచ్చాను. అయ్యా తామరేమంటున్నారు? అవును విజయ్, పెట్టిన చేతిని నరికే మనుషులున్న ఈ రోజుల్లో ఎప్పుడో చేసిన దానికి ఇన్నేళ్ల తర్వాత రుణం తీర్చుకున్న పుణ్యాత్ముని నిన్నే చూశాను. నా చెయ్యి పని చేయనందుకు ఇంతకాలం బాధపడలేదు, కానీ నీకు చెయ్యెత్తి దండం పెట్టలేకపోతున్నానని ఈవేళ బాధపడుతున్నాను. అంత మాట అనకండి అయ్యా. విజయ్, ఆ రోజుల్లో నిన్ను అవమానించి కొట్టి బయటికి గెంటివేశాను. నా మీద కోపం లేదా విజయ్? లేదయ్యా, ఆ రోజు మీ వల్ల అమ్మాయి గారి వల్ల కాకపోతే నేను ఈ పట్నం వచ్చేవాడిని కాదు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఒక అమ్మని, ఒక చెల్లెల్ని, జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని అన్నీ దక్కించుకున్నాను. దీనంతటికీ ఇంకా మీకే రుణపడున్నానయ్యా. మరి నేనెలా నీ రుణాన్ని తీర్చుకోగలను విజయ్? అవిటివాడు ఏం చేసి నిన్ను సంతోషపెట్టగలడు? మీరు చేస్తానంటే నాకు మీరు చేసే సహాయం ఉంటుందయ్యా. అది సహాయం కాదు విజయ్, నా బాధ్యత. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తా. కుమార్, కుమార్. ఏంటనయ్యా? వీడు నా తమ్ముడయ్యా. కుమార్, మీరు ప్రఖ్యాతులైన రాఘవరావు గారు. నమస్తే సార్. నమస్తే. మీ గురించి విన్నాను. మనిషి కాస్త ఆవేశపడు, ఏదో తనకు చేతననేది కనిపిస్తున్నాడు. మీరు వీడికి పని నేర్పి దారిలో పెట్టాలి. షూర్, తప్పకుండా. పద బాబు. ఈ వయస్సులో ఈ పరిస్థితుల్లో నాకు జూనియర్ అంటే నాకే నవ్వొస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నా స్నేహితుడు ఒకడు తన కేసు తీసుకొచ్చాడు. అతని కొడుకు ఏదో ఇరకాటంలో పడ్డాడట. అమ్మా గీత, ఇలా రామ్మా. ఇతని పేరు కుమార్, MA-BL గోల్డ్ మెడలిస్ట్. నాకు జూనియర్ గా పనిచేయబోతున్నాడు. నమస్తే. మన డాక్టర్ శ్రీనివాస్ లేడు, అతని కేసు కొంచెం ఇతనికి ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా. నాకు బడలిగ్గా ఉంది. అలాగే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కూర్చోండి. చూడండి, ఈ డాక్టర్ శ్రీనివాస్ మీ నాన్నగారి స్నేహితుడు. నాకు తెలుసు. తెలిసిందా? ఓకే. అతను కొడుకున్నాడు. లేకపోతే కేసు లేదు కదండి. మే గాడ్ బ్లెస్ హిమ్. చెప్పండి. నిజానికి డాక్టర్ శ్రీనివాస్ చాలా ఉత్తముడు, నిజాయితీపరుడు. ఎక్స్క్యూజ్ మీ, కేసు కొడుకు గురించి అనుకుంటాను. అవును, కొడుకు గురించే. అతను ప్రేమలో పడ్డాడు. ఎవరు? తండ్రా? కాదు, కొడుకు. డాక్టర్ శ్రీనివాస్ కొడుకు. అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మరి అమ్మాయి ముందే పడింది. గుడ్, వెరీ గుడ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫాదర్. క్వైట్ న్యాచురల్. ఇలాంటి ప్రేమ కథలకి సమస్య ఎప్పుడు తండ్రినండి. ఇది కోర్టు కేసు కాదు, సినిమా కేసు. సినిమా కేసు? ఐఎమ్ సారీ, చెప్పండి. అమ్మాయి పారిపోయి అబ్బాయి ఇంట్లో కాపురం పెట్టింది. అబ్బా, చాలా మంచి పని చేస్తుందండి. నాకు బాగా నచ్చింది. వాళ్ళ నాన్నకి నచ్చలేదండి, అందుకే ఈ కేసు. ఏడుస్తాడు. కోర్టులో వాడు దుంప తెంచేస్తాను. చూడండి, మీరేం గాబరా పడకండి. రాఘవరావు కొంప మునిగిందా? రాఘవరావు, రాఘవరావు కొంప మునిగిందా? ఏది రాఘవరావు? ఏడి? ఇదేదో కొత్త కేసులో ఉంది. లేదండి, పాత కేసు. తండ్రి డాక్టర్ శ్రీనివాసరావు. ఏం అంకుల్, ఏం జరిగింది? బేబీ, అమ్మాయి తండ్రి మా అబ్బాయిని చావుకొచ్చాడు. ఇతనెవరు? లాయర్ మిస్టర్ కుమార్. మన కేసు వాదించింది ఈయనే. హలో. హలో. నాయనా, రంజిత్ మనుషుడు మా ఇంట్లో జొరబడి మా అబ్బాయిని చావగొట్టి అమ్మాయిని ఎత్తుకుపోయారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించేశాం. ఎలా వాదిస్తావో ఏవో. మరేం పర్వాలేదు, నేను ఉన్నానుగా. పదండి. 1 మినిట్. అమ్మా, ఇతను గట్టివాడేనా? సందేహం లేదు అంకుల్, ఇదే మొదటి కేసు. మొదటి కేసు? అయ్యో, ఇదన్నా మొదటి కేసు. ఈ వాదనలో గెలవాలని నన్ను మనస్ఫూర్తిగా దీవించండి. బాబు, నీ మొదటి కేసు నా పీకలకు చుట్టుకుంది. చూడు బ్రదర్,
నేను మీ లాయర్ని. స్పష్టంగా సూటిగా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీ పేరు? గుడ్. ఆ అమ్మాయి పేరు? వెరీ గుడ్. ఇంకా స్లో తప్పలేదు. నువ్వు అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించాడంటానికి ఆ కట్టు చూస్తే తెలియలేదయ్యా. అఫ్ కోర్స్. పార్టీ ఏం చెప్తారో మాకు తెలియాలండి. చెప్పు బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ, మా పార్టీ కొంచెం సిగ్గుపడుతున్నాడు. దయించి మీరు దట్స్ ఇట్. బ్రదర్, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? చెప్పు బ్రదర్. అవును, మా పెళ్లి జరగకపోతే ఇద్దరు విషయం దాచి వస్తాం. మమ్మల్ని కొట్టినా తిట్టినా మా మనసులు మారు. నేను లేకపోతే పద్మం బ్రతకలేదు, పద్మ లేకపోతే నేను బ్రతకలేను. అంతే. ఆహా, ఓహో, మంచి పవర్ మీద ఉంది. ఇప్పుడు కేసు బాగా అర్థమైపోయింది. బ్రదర్, నువ్వు ఇదే పవర్ మీద ఉండు. కోర్టులో వర్షాన్ని తేల్చేస్తాను. యువర్ ఆనర్, ఇద్దరు ప్రేమికులు ఈ లోకంలో ఎవరూ విడతీయలేరు. తాను కోరుకున్న అమ్మాయి కోసం సాగు దెబ్బలు తిన్న ఈ ఒక చిత్తశుద్ధిని కోర్టు వారు గుర్తించాలి, గౌరవించాలి, ప్రశంసించాలి. యువర్ ఆనర్, పక్కవాడికి అన్యాయం చేయడం నేరం అయితే తాను మనసారా ప్రేమించిన ఆ వ్యక్తిని దూరం చేయాలనుకుంటున్న ఆ అమ్మాయి తండ్రి నేరస్తుడు. నిజానికి తాను కోరిన అమ్మాయి మనసు పొందగల ఆ యువకుడు అదృష్టవంతుడు. అలాగే కోరిన వ్యక్తి కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డ ఆ యువకుడిని పొందగలగడం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం. యువర్ ఆనర్, వాళ్ళ ప్రశాంత జీవనానికి ఎలాంటి భంగం కలగకుండా రక్షణ కల్పించాలని, వారిని మనసారా ఆశీర్వదించాలని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. దర్శనాలు యువర్ ఆనర్. న్యాయస్థానం కుమారు వాదంతో ఏకీభవిస్తోంది. ఆ ప్రేమికుల్ని విడదీయాలని రంజిత్ ప్రయత్నం చెయ్యరాదని కోర్టు హెచ్చరిస్తోంది. చేసినట్లు తెలిస్తే అతన్ని తీవ్రంగా శిక్షిస్తుంది. గోపి పద్మల వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది. కుమారు చెప్పినట్లు మనసారా ఆశీర్వదిస్తోంది. గుడ్ లక్ లవర్. కానీ జాగ్రత్త, పెళ్ళయ్యాక మీరిద్దరూ తగాదా పడ్డారో నేనే స్వయంగా కోర్టులో అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. చాలా అద్భుతంగా వాదించారు. ప్రేమ గురించి కదండి, ప్రయత్నం లేకుండానే ఆలోచనలు అలా అలా తోసుకొచ్చేస్తాయి. అయితే తమరు ప్రేమ కేసులో స్పెషలైజ్ చేయండి. అందుకే ఇది నా ప్రెసెంటేషన్. థ్యాంక్ యూ. నేను కాలేజీలో ఫస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు ఇది నాకు ఇచ్చారు. మీరు కోర్టుకు ఫస్ట్ టైం వచ్చి విజయం సాధించినందుకు ఇది నా ప్రెసెంటేషన్. మరి దీంతో ఎవరేమంటారు? చాలా మంది ప్రేమికుల జీవితాలకు ఇలాగే దీవెనలో పలుకుతుందండి. షూర్. అన్నయ్య, కేస్ సక్సెస్. నాకు ముందే తెలిసాయి. కాకపోతే నీ ఉపన్యాసం అదృష్టం నాకు లేకపోయింది, పనిలో ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించబడాలా? స్టాప్. ఇదేంటి? ఇది లారీ అమ్మాయి గీత లేదు, వాళ్ళ మ్యూజిక్ స్కూల్ ఎదికి కళాసాగర్ ద్వారా ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నారట. అమ్మి పెట్టమని టికెట్లు ఇచ్చారు. ఓ, ఇది వ్యాపారం, మనం చేయాల్సిన పని. నీది ఉద్యోగం. ఆ టికెట్ లేవు, వీటి సంగతి నేను చూస్తాను. అది కాదన్నయ్య. గీతాదేవితో చెప్పరా రేపు హౌస్ఫుల్ అని. ఆగండి. ఇంత గొప్ప ప్రోగ్రాం కారకుడు నేను కాదు. ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరిగింది అంటే, అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వసూలైంది అంటే దానికి కారణం ఒకే ఒక్క మనిషి, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు మిస్టర్ విజయ్. విజయ్ స్టేజ్ మీదకి రావాలి. ఏమయ్యా బాబు లే. విజయ్ రావాలి. నా నోరు మూయించిన సమాజం నోరు మూయించలేవు. విజయ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ రావాలి. విజయ్ స్టేజ్ మీదకి వెళ్ళాలి. విజయ్ బాబు. రానయ్య. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారి గీత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజయ్కి పూలమాల వేస్తారు.
విజయ్ గురించి మీరు 4 మాటలు చెప్తే బాగుంటుంది. కమాన్. విజయ్ గారు ఇంత గొప్ప ఉదార స్వభావాలని నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయన మీ అందరికీ కనిపించే మామూలు మనిషి మాత్రం కాదు, అసలు మనిషి వేరు. ఆయన గొప్పగా మాట్లాడతారు, గొప్ప సత్యాన్ని చెప్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారు, అపరూపంగా పాడతారు. విజయ్ గారు, ప్రేక్షకుల కోరిక తీర్చండి ప్లీజ్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. కుమారి గీతాదేవి గారు నన్ను ఇంతగా అర్థం చేసుకోవడం నా జీవిత పరమార్థాన్ని సాధించినట్టే. అవును, నేను మీ అందరికీ కనిపించే మామూలు మనిషిని మాత్రం కాదు. మీకు కనిపించే మనిషి చిరునవ్వు నవ్వుతాడు, డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతాడు, నిర్లక్ష్యంగా పొగరగా శత్రువులను ఎదిరిస్తాడు. కానీ మీకు కనిపించిన మనిషి ఒక్క పూట తిండి కోసం విలవిలలాడిన మనిషి, తల్లి ప్రేమ కోసం, ఆమెను దక్కించుకోవడం కోసం బలవలా ఏడ్చిన మనిషి, ఒక వ్యక్తి హృదయం కోసం ఎదురు చూస్తున్న మనిషి. అవును, నేను గొప్పగా మాట్లాడతాను. ఒక దురదృష్టవంతుడి ఏకాకి జీవితానికి ఎవరు ఆధారం అయ్యారు, ఒక అనాథ జీవితం ఎలా గడిచిందో గంటల గుర్తి మాట్లాడతాను. ఆరాధిస్తాను నన్ను అభిమానించిన వాళ్ళని, ఆదరిస్తాను నాకు అన్నం పెట్టిన వాళ్ళని, అపురూపంగా పాడతాను. ఒకరోజు నా కన్నీళ్లు తుడిచి నన్ను ఊరడించిన ఒకే ఒక దేవత నేర్పిన పాట, ఈ గుండెల్లో అనుక్షణం ప్రతిధ్వనించే పాట, నా మనస్సంతా నిండిన ఒకే ఒక పాట. మనసు ఒక మందారం, చెలిమి తన మకరందం, ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం. మనసు ఒక మందారం, చెలిమి తన మకరందం, ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం. కదిలించెను ఈ తోటలో ఏ తేటిదో తొలి పాటగా వినిపించెను ఎద కదిలించెను. ఆ పాటనే నీ కోసమే నే పాడినా వినిపించునా నేస్తమా, వికసింతువా వసంతమా. మనసు ఒక మందారం, చెలిమి తన మకరందం, ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం.
చీకటి నా లోకము నీ రాకతో మారాలిరా కథ మారాలిరా ఈ చీకటి నా లోకము నీ రాకతో మారాలిరా కథ మారాలిరా ఆ మార్పులో నా తూర్పువై ఈ మాపునే వెలిగిల్తువా నేస్తమా వికసింతువా వసంతమా మనసు ఒక మందారం చెలిమి తన మకరందం ఆ మధురిమకు పులకించే బ్రతుకు ఒక మధుమాసం ఆహాహా, ఆహాహా, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. చాలా గొప్ప పాడేశావు గురు. ఇప్పుడు నువ్వు పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కనుక వినుంటే కంగారు పడిపోతాడు. అన్నయ్య, నీలో ఈ అగ్నిపర్వతాలు ఉన్నాయని నాకే తెలియదు. అవన్నీ మనకేం తెలియదు బ్రదర్. ఆవిడ పాడమన్నారు, పాడేశాను అంతే.